బాల్క సుమన్ చిల్లర మాటలు మాట్లాడడం మానుకోవాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరిమి కొడతారని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ హెచ్చరించారు. సింగరేణి ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర మీదని, సింగరేణి కార్మికుల పొట్ట నీతులు మాట్లాడతారా అని ప్రశ్నించారు. రైతులకు 10 ఏళ్లలో ఏం చేశారో గుర్తు తెచ్చుకోవాలన్నారు. బాల్క సుమన్ రెచ్చగొట్టే మాటలు, గడ్డి తినే మాటలు బంద్ చేయాలని ఆయన కోరారు. రేవంత్ రెడ్డి పాలనలో రైతులకు మేలు జరిగిందని, గిట్టుబాటు ధర వచ్చిందని తెలిపారు. దోపిడీ లేని, దగాలేని పంట కొనుగోలు జరిగి సన్నవడ్లకు బోనస్ ఇచ్చిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని చెనగాని దయాకర్ స్పష్టం చేశారు. బాల్క సుమన్ మాట్లాడుతూ రాజకీయ ఉన్మాదిలాగా చాలా రాజకీయ అజ్ఞానిగా మాట్లాడిన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, తెలంగాణ ప్రజలు క్షమించరనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ సింగరేణి ఆఫీసుని తగలబెట్టండి, రాష్ట్రాన్ని తగలబెట్టండి, మిలిటెంట్ ఉద్యమాలు సిద్ధం కావాలని ఇలాంటి చిల్లర మాటలు మానుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ 10 ఏళ్లలో సింగరేణి మీ చేతులు పెడితే సింగరేణిలో బొగ్గు అమ్ముకుంట్రి, ఉద్యోగాలు అమ్ముకుంట్రి, సింగరేణి వ్యవస్థ నిల్వ నీరు లేకుండా చేసి కార్మికుల పొట్టగొట్టింది మీరు కాదా అని బాల్క సుమన్కు మేము హితవు పలుకుతా ఉన్నాం. 10 ఏళ్లలో రైతుల గోస పట్టించుకున్నది లేదు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకున్నది లేదు, గిట్టుబాటు ధర అడిగితే రైతులకు బేడీ లేసింది మీరు, పండించిన పంటకు రైతుల కొనుగోలు చేయమంటే మిల్లర్లకు అప్పజెప్పి దళార్లకు దోపిడీ చేసింది మీరు. ఏ ముఖం పెట్టు బాల్క సుమన్ మాట్లాడుతూ రాజకీయ ఉన్మాదిలాగా చాలా రాజకీయ అజ్ఞానిగా మాట్లాడిన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, తెలంగాణ ప్రజలు క్షమించ